హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన సిస్టర్ ఒకరు ఒక క్వశ్చన్ అడిగారన్నమాట. ఏంటంటే అక్క మా బేబీకి 5 months ఫుడ్ పెట్టొచ్చా అని అడిగారన్నమాట. మిల్క్ తక్కువగా ఉన్నాయి పెట్టొచ్చా అని అడిగారన్నమాట. నేను ఆల్రెడీ దీని గురించి చాలా వీడియోస్ షేర్ చేశాను. ఫుడ్ ఎప్పుడు పెట్టచ్చు, ఏంటి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది. మీకు అంతగా డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియోస్ చూడండి, ఇంకా క్లారిఫై అవుతుంది. 5 months ఫుడ్ పెట్టకూడదు సిస్టర్. మనకి పాలు రాకపోయినప్పటికీ కూడా మనము ఒకవేళ ఫార్ములా ఫీడ్ ఇచ్చుకోవచ్చు, కానీ 5 months ఫుడ్ పెట్టకూడదు. ఎందుకని అంటే 5 months బేబీకి కరెక్ట్గా అన్ని ఫామ్ కాదు కడుపులో. డైజెషన్ సిస్టమ్ అనేది ఇంకా కరెక్ట్గా ఫార్మేషన్ అనేది కాదు. అది పూర్తిగా డైజెషన్ కాదన్నమాట. ఒకవేళ మీరు ఫుడ్ ఏదైనా మెత్తడ్ ఫుడ్ పెట్టినప్పటికీ కూడా అది కరెక్ట్గా డైజెషన్ కానప్పుడు బేబీకి స్టమక్ పెయిన్ అయితే రావడం అయితే జరుగుతుంది. చాలా ప్రమాదం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇన్ని రోజులు బేబీకి ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు కదా ఫీడ్ని. కావాలంటే మీరు ఫార్ములా ఫీడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక 1 month ఆగండి. 1 month తర్వాత 6 months పడినాక అప్పటి నుంచి మీరు ఫుడ్ అయితే పెట్టుకోవచ్చు. ఆ ఫుడ్ ఏంటనేది కూడా నేను వీడియోస్ షేర్ చేశాను, చూడండి. మన ముగ్గు కానీ సెరలాక్ కానీ పెట్టుకోవచ్చు మెత్తడిది. అది పెడుతూ మీకు ఎన్ని మిల్క్ వస్తాయో అన్నీ కూడా మీరు బేబీకి పట్టించాలి. ఒకవేళ మీకు మిల్క్ బాగా తక్కువగా ఉన్నాయంటే హోమ్ రెమెడీస్ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను. వాటి అన్ని లింక్స్ కూడా కింద ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. 5 months ఫుడ్ అయితే పెట్టకూడదు. 6వ నెల నుంచి వాటర్ కానీ లేకపోతే ఫుడ్ కానీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు. మన పీడియాట్రిషియన్సే చెప్తున్నారనమాట. ఫుడ్ పెట్టొద్దు 5 months 4 months 6 months నుంచే పెట్టాలి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ అనేది సరిగ్గా ఉండదు. అరిగించుకోదు, నొప్పులు వస్తాయి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే 5 months నుంచి పెట్టొద్దని మన పీడియాట్రిషియన్సే చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు 6 months నుంచే ఫుడ్ పెట్టుకోవడానికి చూడండి. ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.